పృథు అవతారం ప్రజల పాలకుడు, భూమాతకు రక్షకుడు. సత్యయుగంలో ఒకసారి వేణుడు అనే రాజు ప్రజలను చాలా బాధించాడు. అతను యజ్ఞాలు, దేవతారాధనలు నిషేధించి తనే దేవుడినని ప్రకటించాడు. దాంతో సర్వలోకాలు అస్తవ్యస్తమయ్యాయి. ఋషులు కోపంతో వేణుణ్ణి సంవరించి అతని శరీరంలోని శుభభాగం నుండి పృథు మహారాజు పుట్టాడు. పృథు జన్మతోనే విష్ణు అవతారం. ఆయన భూమిపై ధర్మాన్ని పునరుద్ధరించటానికి, ప్రజల సంక్షేమం కోసం అవతరించాడు. అప్పటి వరకు భూమాత కోపంతో తన గర్భంలో విత్తనాలు దాచేసి పంటలు పండనివ్వలేదు. ప్రజలు ఆకలితో విలవిలలాడుతున్నారు. పృథు మహారాజు భూమాతను పిలిచి ఆమెను ప్రశాంతపరిచాడు. భూమాత గోవు రూపంలో మారి పారిపోయింది. కానీ పృథు తన విల్లును ఎత్తి వెంబడించాడు. చివరికి ఆమె భయపడి ఆయన పాదాల వద్ద శరణు కోరింది. పృథు ఆమెను గాయపరచకుండా ప్రేమతో ప్రజల కోసం ఆహారం ఇవ్వు అని అడిగాడు. భూమాత అంగీకరించి పాలు ఇవ్వడం ప్రారంభించింది. అలా పృథు పాలనలో పంటలు పుష్కలంగా పండాయి. ప్రజలు సుఖశాంతులతో జీవించారు. ఈ అవతారం ద్వారా భగవాన్ విష్ణువు ధర్మరాజ్యాన్ని స్థాపించి భూమిని పృథ్వీ అని పిలవబడేలా చేశాడు.